హాయ్ హలో వెల్కమ్ టు తేజ్ అకాడమీ. ఐఎమ్ యువర్ పీకేఆర్. ఈరోజు సెషన్లో మనం రెగ్యులర్ కోర్సెస్ కాకుండా అంటే ఎప్పుడు ఈ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే కోర్సెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతోమంది పిల్లలకి క్రియేటివ్ నేచర్ ఉంటుంది, వాళ్ళు క్రియేటివ్గా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే ఆసక్తి ఉంటుంది. బట్ సొసైటీలో ఉండే సిచ్యువేషన్ వల్ల, పేరెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వల్ల మీరు ఎప్పుడు కూడా ఒకటే కోర్స్ ఇంజనీరింగ్ లేదా మెడికల్ లేదా రెగ్యులర్ కోర్సెస్కి వెళ్ళడం అనేది సాధారణంగా మనం చూసే విషయం. బట్ అలా కాకుండా మీకు డిఫరెంట్ ఏరియాస్లో మంచి కెరీర్ ఆపర్చునిటీస్తో ఉండే కోర్సెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి. అందులో మొట్టమొదటి స్థానంలో ఉండేది FDDI, ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇది ఒక సెంట్రల్ ఎంటిటీ అండి. దిస్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వీళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్ని రన్ చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఈ ఇన్స్టిట్యూషన్ చాలా క్యాంపసెస్ ఉన్నాయి వాళ్ళకి. ఆల్మోస్ట్ మీకు ఈస్ట్ ఇండియాలో పాట్నా అండ్ కోల్కతాలో ఉంది, వెస్ట్ ఇండియాలో జోధ్పూర్ అండ్ సూరత్లో ఉంది, సెంట్రల్ ఇండియాలో గునా అండ్ చిన్నద్వారా, అండ్ నార్త్ ఇండియాలో నోయిడా, ఢిల్లీ అండ్ రాయ్బరేలీ అండ్ రోహతక్ అండ్ చండీగఢ్లో ఉన్నాయి. మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఎస్పెషల్లీ హైదరాబాద్లో క్యాంపస్ ఉందండి, చెన్నైలో ఉంది. ఇవి మేజర్ క్యాంపస్. మళ్ళీ ఈ క్యాంపస్ కింద వాళ్ళ సబ్ క్యాంపసెస్ కూడా ఉన్నాయి. వైజాగ్, తమిళనాడు యూ హ్యావ్ ఇన్ తిరుపూర్. సో లాట్ ఆఫ్ ఏరియాస్లో సబ్ బ్రాంచెస్ ఉన్నాయండి. సో మేజర్ క్యాంపస్ వచ్చేసరికి హైదరాబాద్ అండ్ చెన్నైలో ఉంది. హైదరాబాద్ క్యాంపస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది. సో ఈ క్యాంపసెస్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి, మనం ఏ ప్రోగ్రామ్స్ జాయిన్ అయితే బాగుంటుంది అనే దాంట్లో చూస్తే మీరు వీళ్ళు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజీ డిగ్రీ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. BDS, బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్ ఇన్ ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ అనే ఒక కోర్స్ ఉందండి, 4 years కోర్స్. BDS ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ 4 years కోర్స్. BDS ఇన్ లెదర్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ప్రోడక్ట్ డిజైనింగ్ ఇది కూడా 4 years కోర్స్ అండి. ప్లస్ BBA ఇది కూడా 4 years కోర్స్. ఒక 4 రకాల కోర్సెస్లో 4 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి టాప్ మోస్ట్ బ్రాండ్స్ అయినటువంటి మీకు చూస్తే మనం రెగ్యులర్గా వాడే యూజువల్ బ్రాండ్స్ ఆదిత్య బిర్లా, బాటా, కాల్టన్, ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్నీ కూడా లెదర్ షూ బ్రాండ్స్ కావచ్చు లేదా క్లాత్ బ్రాండ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటున్నారు. ఇందులో ఉండే చాలా కంపెనీస్లో CEOs ఈ ఇన్స్టిట్యూషన్లో చదివిన ఆలుమ్నై ఉన్నారు. సో జాబ్ ఆపర్చునిటీస్ 100% ఉందండి. మీరు డేటా కూడా చూడవచ్చు. ఇక్కడ ప్లేస్మెంట్ కాలంలో ప్లేస్మెంట్స్లో వాళ్ళు ఎవరెవరిని రిక్రూట్ చేసుకున్నారు ఏంటి అనేది కంప్లీట్ డేటా ఇచ్చారు. సో యూ కెన్ సీ ది ఆలుమ్ని గ్రూప్. ఇది చెక్ చేసుకోవచ్చు మీరు, ఎవరు ఎక్కడ ఏ పొజిషన్లో వర్క్ చేస్తున్నారనే కంప్లీట్ డేటా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూషన్కి మనం అప్లై చేసుకోవాలంటే 3 రకాల విధానాలు ఉన్నాయి. ఒకటి మీ JEE మెయిన్ స్కోర్ నుంచి జాయిన్ అవ్వచ్చు, రెండోది CUET ఎగ్జామ్ నుంచి జాయిన్ అవ్వచ్చు, మూడోది వీళ్ళకంటూ ఒక సపరేట్ ఎగ్జామ్ ఉందండి AIST అని, ఆ ఎగ్జామ్ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ CUET ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ వచ్చింది, మీకు రెగ్యులర్ కోర్సెస్ వెళ్ళడానికి ఇష్టం లేదు, ఎప్పుడు ఈ ఇంజనీరింగ్ కోర్స్కి వెళ్ళడమేనా, ఇంకేం లేదా, మా లైఫ్ ఇంతేనా అని ఫ్రస్ట్రేట్ అయిన వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించవచ్చు. ఇందులో 4 రకాల కోర్సెస్ ఉన్నాయి. ఆ 4 రకాల కోర్సెస్కి మంచి డిమాండ్ ఉంది. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఈ BDS కోర్సెస్కి. సో ఈరోజు మన ఈ సెషన్లో దీని యొక్క ప్రాసెస్ ఏంటి, అప్రాక్సిమేట్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి మనం ఒకసారి గమనించడం జరుగుతుంది. సో మీరు చూస్తే బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఫుట్వేర్ అంటే టాప్ మోస్ట్ షూ బ్రాండ్స్ కానివ్వండి, ఇలాంటి కొత్త కొత్త బ్రాండ్స్ని డిజైన్ చేయడానికి BDS ఇన్ ఫుట్వేర్ అనే కోర్సు 4 years కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. దీనికి కూడా ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే క్వాలిఫికేషన్గా తీసుకుంటున్నారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈజ్ 25 years.
ఎక్కడెక్కడ క్యాంపసెస్లో ఈ కోర్స్ అవైలబుల్ ఉంది. నోయిడా ఢిల్లీ క్యాంపస్లో ఉంది 80 సీట్స్ మాత్రమే. రాయ్బరేలీలో ఉంది 60 సీట్లు మాత్రమే. చెన్నై క్యాంపస్లో ఉంది 80 సీట్స్. కోల్కతా క్యాంపస్లో ఉంది 30 సీట్స్. సో మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి చెన్నై మరియు హైదరాబాద్ 2 క్యాంపస్లో కూడా 80+60 140 సీట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఒక అడ్వాంటేజెస్ విషయం. ఇక్కడ మీరు కింద చూస్తే ఆ కోర్స్ చదివి ఎవరెవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనే ఆలుమ్ని డేటా కూడా ఉంది. నాకు తెలిసి నేను చూసిన వెబ్సైట్స్లో ఇంత డీటెయిల్డ్గా ఆలుమ్ని ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేసిన వెబ్సైట్ లేదు, ఇంక్లూడింగ్ విత్ ఐఐటీస్. వాళ్ళకన్నా కూడా వీళ్ళు చాలా బెటర్గా ఆలుమ్ని ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేశారు. సో ఆలుమ్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే ఇది ఒక డే స్టెప్ అనమాట. అంటే మా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు అని ఓపెన్గా ఒక సెంట్రల్ యూనివర్సిటీ చెప్తుందంటే ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్ థింగ్. నెక్స్ట్ బీ డిజైన్ ఇన్ ఫ్యాషన్ ఇది కూడా 4 years కోర్స్ అండి. సో సౌత్లో వచ్చేసరికి హైదరాబాద్ మరియు చెన్నైలో ఉంది. సేమ్ 60+60 120 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తే మీరు ఆలుమ్ని డీటెయిల్స్ ఉన్నాయి, వెరీ క్లియర్గా ఇచ్చేసారు. మేజర్ కంపెనీస్ రిక్రూటర్స్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలానే థర్డ్ కోర్స్ లెదర్ ఇండస్ట్రీలో కూడా సౌత్లో చూస్తే మీరు హైదరాబాద్ క్యాంపస్లో మాత్రమే అవైలబుల్ ఉందండి ఇది లెదర్ ఇండస్ట్రీలో. సో దట్ ఈజ్ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ లెదర్. హైదరాబాద్ క్యాంపస్లో 60 సీట్స్ ఉన్నాయి. సో ఇందులో నుంచి టాప్ ఆలుమ్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కోర్సెస్కి మీరు అప్లై చేసుకోవాలంటే అడ్మిషన్ పోర్టల్కి వెళ్ళండి. ఇక్కడ అడ్మిషన్ గైడ్లైన్స్ అని ఉంది, ప్లస్ అప్లై నౌ ఫర్ అడ్మిషన్స్ అని ఉంది. ఇదిని అప్లై నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. సో ఇలా ఒక నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్, మీ నేమ్, మెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, స్టేట్ అండ్ ఏ ప్రోగ్రామ్ కావాలనుకుంటున్నారు, క్యాంపసెస్ ఏంటి అవన్నీ సెలెక్ట్ చేసి మీరు రిజిస్టర్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళొచ్చండి. దీనికి లాస్ట్ డేట్ అంటూ స్పెసిఫిక్గా ఏమి ఇవ్వలేదు, బట్ ఎంత వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ ఉండే కోర్సెస్కి జేడబ్ల్యూ మెయిన్స్ నుంచి సీట్స్ ఫిల్ అవుతాయి, వాళ్ళ ఓన్ ఎగ్జామ్ ఏఐఎస్టీ నుంచి ఫిల్ అవుతాయి, ప్లస్ సియూఈటీ నుంచి కూడా ఫిల్ అవుతాయి. ఇందులో లాస్ట్ వచ్చిన రిజల్ట్ సియూఈటీ. సో సియూఈటీ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే కొంచెం త్వరగా ఈ యూనివర్సిటీకి కూడా మీరు అప్లై చేసుకొని ఒకసారి మీ కెరీర్ని డిఫరెంట్ సెక్టార్లో చేసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోగలరని ఆశిస్తూ, ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. మీరు చేసే లైక్ వల్ల ఇంకా ఎక్కువ మంది పేరెంట్స్కి మరియు స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. కుదిరితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.